అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం జాతర రోజే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంపై పలువురు మండిపడుతున్నారు. ఆసియాలోనే అత్యంత పెద్దది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ పండుగ అయిన సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతున్న సందర్భంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఎందుకో అని పలువురు విమర్శిస్తున్నారు. సబ్బండ వర్గాల ప్రజల అతిపెద్ద పండుగ కంటే ఎన్నికలు ముఖ్యమా అని ప్రశ్నిస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఎక్కువ సమయం ఇవ్వకుండా ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారని మండిపడుతున్నారు. పేదలు అణగారిన ప్రజల ఎన్నికల్లో పోటీ చేయకుండా పాల్గొనకుండా జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఎన్నికల షెడ్యూల్ ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు ఎన్నికలు నిర్వహించకుండా మేడారం జాతర రోజే ఎన్నికలు నామినేషన్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. సో మనకి ప్రొడక్షన్ వస్తుందా లేదా అనే దాని మీదే ఉంది. ఐ థింక్ ఈ విషయాలు చేయట్లేదు. ఈవెన్ పండించే పంట కూడా ఎవరికి ఎంత కావాలనే దాని మీద దృష్టి పెట్టగల. సో మనకి ప్రొడక్షన్ వస్తుందా లేదా అనే దాని మీద ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, సునీత, అటు మున్సిపల్ ఎన్నికల తేదీల పైన అటు ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పైన మాత్రం పెద్ద ఎత్తున ఆదివాసీల సంఘాల నుంచి కూడా విమర్శలు ఎదురవుతా ఉన్నాయి. మేడారం జాతర రోజే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంపై పలువురు ఆదివాసీల సంఘాలు ఏదైతే మండిపడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఆసియాలోనే అత్యంత పెద్దదైన దాంతో పాటుగా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం పండుగ అయిన సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతున్న సందర్భంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఎందుకు అని కూడా పలువురు విమర్శిస్తున్నారు. సంబంధ వర్గాల ప్రజలు అతిపెద్ద పండుగ కంటే ఎన్నికలు ముఖ్యమా అని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. నామినేషన్ వేయడానికి ఎక్కువ సమయం ఇవ్వకుండా ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారని కూడా మండిపడుతున్నారు. పేదలు అణగారిన ప్రజలు ఎన్నికల్లో పోటీ చేయకుండా పాల్గొనకుండా జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మంచిదా అంటూ కూడా పలువురు ఆదివాసీ సంఘాలు ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎన్నికల షెడ్యూల్ ని మార్చాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇన్నాళ్ళు ఎన్నికలు నిర్వహించకుండా మేడారం జాతర రోజే ఎన్నికల నామినేషన్ ఏంటని కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, ఇదే అంశం పైన పలు సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునేది, దేశంలోనే అతిపెద్ద వన జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారక్కల జాతరకు సంబంధించి కూడా ఈ విధంగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల చాలా మంది కూడా అటు జాతరకు కానీ ఇటు ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా ఉండిపోవాల్సి వస్తుంది. కొంతమంది నామినేషన్ వేయలేనటువంటి సందర్భం కూడా ఉంటుంది. ఎందుకంటే 28, 29, 30, 31 ఈ 4 రోజుల పాటు కూడా సమ్మక్క సారలమ్మ జాతర పెద్ద ఎత్తున వైభవంగా జరుగుతూ ఉంటుంది. మన రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఆదివాసీలు కావచ్చు, పలువురు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు పెద్ద ఎత్తున. ఒక రకంగా మనం చెప్పాలంటే గత 15 రోజుల్లోనే దాదాపుగా 70 లక్షల మంది ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ముందస్తుగా వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్లారంటే మనం ఈ యొక్క పండుగ ప్రాముఖ్యత ఏందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఆదివాసీ సంఘాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైనటువంటి పండుగ వాతావరణంలో నామినేషన్ వేయడానికి కూడా ఎక్కువ సమయం ఇవ్వకుండా ఎన్నికలను ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదంటే కూడా ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. పేదలు అణగారిన ప్రజలు ఎన్నికల్లో పోటీ చేయకుండా పాల్గొనకుండా జరిగే ఈ ఎన్నికల ప్రజాస్వామ్యానికి మంచిదా అంటూ కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి చర్యలను ఉన్నత న్యాయస్థానాలు కూడా సమర్థిస్తాయని తెలంగాణ సామాన్య ప్రజలు అస్సలకే భావించడం లేదంటూ కూడా వారు వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. సామాన్య ప్రజలకు అనుగుణంగా ఉండేలా ఏదైతే చేయాలని వెంటనే ఎన్నికల షెడ్యూళ్లను మార్చండి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇది ఉన్నత న్యాయస్థానాలకు వెళ్తే గనక మీ నిర్ణయాలు అటు కోర్టులు కూడా సమర్థించమంటూ కూడా పెద్ద ఎత్తున ఆదివాసీ నాయకులు కావచ్చు, ఆదివాసీ సంఘాలు కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మరో రకంగా ప్రభుత్వం కూడా
ముందస్తుగా ఇంత పెద్ద వనజాతర జరగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎందుకు ఆలోచన చేయలేకపోయింది, ఈసీ కూడా ఆ విధంగా ఎందుకు ఆలోచన చేయలేకపోయిందంటే కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికైనా వేచి చూడాలి. ప్రభుత్వం ఏదైతే ఈసీ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేదా మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం 30వ తేదీ వరకు మాత్రమే అటు నామినేషన్లకు తుది గడువు ఇచ్చినటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా నామినేషన్లు వేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ జాతరలో రాష్ట్ర ప్రజలు పాల్గొంటారు అనేది కూడా మనం చెప్పాలి. మొత్తం మీద ఎన్నికలు ఏదైతే మున్సిపల్ ఎన్నికల పైన అందున ఈ సమయంలో నిర్వహించడం పైన మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతా ఉన్నాయి. సునీత, థ్యాంక్ యూ వంశీ. పెట్టాలా సో మనకి ప్రొడక్షన్ వస్తుందా లేదా అనే దాని మీదే ఉంది. ఐ థింక్ ఈ విషయాలు ఎవరు చేయట్లేదు. ఈవెన్ పండించే పంట కూడా ఎవరికి ఎంత కావాలనే దాని మీద దృష్టి పెట్టాలా సో మనకి ప్రొడక్షన్ వస్తుందా లేదా అనే దాని మీదే ఉంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.